హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు. వెల్కమ్ టు మై ఛానల్ డైరీ ఫార్మర్స్ అడ్డా. सर जी दाना खत्म हो गया. ఓకే, మన ఎటు దానా గురించి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాం కదా, అది వీడియోలో తీస్తే ఎలా ఉంటుందంటావు? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పాలు చక్కగా రావాలన్నా, అలాగే గేదెలు ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఎలాంటి దానాలు వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, దానా తయారీ విధానంలో మనం గేదెలకి ప్రోటీన్స్ రావాలన్నా, అలాగే పాలు చక్కగా ఉండాలన్నా, గేదె బలంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నేను ఎలాంటి దానాలు వాడాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మెయిన్గా 4 దానాలు వాడాలండి. అవి ఏంటంటే ఫ్రెండ్స్, దానాలో నేను వాడేవి 4 రకాలు. 1 పొట్టు, 2 చెక్క, 3 తవుడు, 4 ధాన్యాలు, 6 చిరుధాన్యాలు. మొదటిది పొట్టులో 3 రకాలు. అది 1 గోధుమ పొట్టు, 2 మినప్పొట్టు, 3 శనగ పొట్టు. 2 చెక్క, 1 కొబ్బరి చెక్క, 2 పత్తి చెక్క, 3 పల్లి చెక్క ఆర్ వేరుశనగ చెక్క. 3 తవుడులో 2 రకాలు. గోధుమ తవుడు, వరి తవుడు. 4 ధాన్యాలు ఆర్ చిరుధాన్యాలు. ధాన్యాల్లో మనకి మొక్కజొన్న, జొన్న, బియ్యం, అలసందలు మొదలైనవి వస్తాయండి. వీటితో పాటు మనం కాల్షియం, మినరల్ మిక్చర్, ఉప్పు, బెల్లం సరిపడినంత దానాలు వేసుకుంటే మనకి చాలా మంచిదండి. పాల దిగుబడి కూడా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకోవడానికి వెళ్దామా? ఇప్పుడు నేను దానా తీసుకోవడానికి నసరాపేట వచ్చానండి. నసరాపేట ఎందుకు వచ్చానంటే, నసరాపేటలో మనకి మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు, అలాగే క్వాలిటీ కూడా కొంచెం బాగుంటుందండి. అందుకే నేను నసరాపేట వచ్చాను. ఈ షాప్ అడ్రస్ మీకు కావాలంటే కింద డిస్ప్లేలో ఇస్తాను, అలాగే అతని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నేను చెక్కలో పత్తి చెక్క తీసుకున్నాను, అలాగే తౌడులో వరి తౌడు తీసుకున్నాను. ఈ ధాన్యాలు చిరుధాన్యాల్లో నేను మొక్కజొన్న పిండి తీసుకున్నాను, అలాగే కంది చున్ని ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే బడ్జెట్లో మనకి ఈజీగా వస్తుందని ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే పొట్టులో గోధుమ పొట్టు తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ 5 రకాల దానాలు ఎందుకు వాడుతున్నానంటే, చాలా మంది అంటారు అవి వాడితే పాలు ఎక్కువ ఇస్తాయి, ఇవి వాడితే గేదె మంచిగా ఉంటుందండి. కానీ తక్కువలో దానా ఉండేలా చూసుకోవాలి మ్యాక్సిమం. అంతేగాని వాళ్ళు వాడుతున్నారనో మనం వాడుతున్నామనో అని అలాంటివన్నీ వాడి మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెచ్చుకున్న దానాన్ని ఎంత శాతం కలుపుకోవాలి, అలాగే పాలిచ్చే గేదెలకి ఎంత దానా వేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు.